హరే కృష్ణ. ఇప్పుడు ఇంద్రుడు స్వర్గానికి రమ్మని ఆహ్వానించి ఆయన వెళ్ళిపోతాడనమాట. శివుడు వెళ్ళిపోతాడు. తర్వాత ఇప్పుడు సకల దేవతలు ప్రత్యక్షం అవుతారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆ అర్జునుడికి ఒక్కొక్క అస్త్రం ఇస్తారనమాట. ఎందుకు ఇస్తారో తెలుసా? కాండభవన దహనంలో అగ్నిదేవుడికి అర్జునుడు సహాయం చేస్తాడు. చేసినప్పుడు వాళ్ళు అప్పుడు దేవతలు ప్రత్యక్షమై చెప్తారు, సమయం వచ్చినప్పుడు నీకు అస్త్రాలను ఇస్తామని చెప్తారు. ఆ సమయం ఇప్పుడు వచ్చిందనమాట. ఒక్కో దేవతలు ఒక్కొక్క అస్త్రాన్ని ఇస్తారు. ఎవరు ఇస్తారంటే వరుణ దేవుడు వరుణ పాశాన్ని ఇస్తాడు. ఈ అస్త్రాన్ని వేస్తే ఎవరైనా బందీ అయిపోతారు. ఈ బందీలో నుంచి అసలు ఎవరూ తప్పించుకోలేరు అనమాట. తర్వాత యముడు యమపాశాన్ని ఇస్తాడు. ఈ అస్త్రాన్ని ఇచ్చి ఎలా ఉపసంహరించుకోవాలి, ఎలా తీసుకోవాలనేది రెండు చెప్తాడనమాట. తరువాత రిచెస్ట్ గాడ్ కుబేరుడు, అందరికన్నా బాగా కాస్ట్లీ పర్సన్ ఆయన కుబేరుడు, కుబేర అస్త్రాన్ని ఇస్తారనమాట. ఇచ్చి దీన్ని ఎలా వాడాలో కూడా ఆయన చెప్తాడు. ఆయన అందరికన్నా రిచ్ గాడ్ కదా, వెంకటేశ్వర స్వామికే అప్పు ఇచ్చాడు అనమాట ఆయన. ఈ అస్త్రాలన్నీ ఇస్తారనమాట. అసలు అర్జునుడు చాలా మొత్తం అస్త్రాలన్నీ సంపాదించుకుంటాడు. ఇప్పుడు స్వర్గం నుంచి ఇంకా ఇంద్రుడు రథాన్ని పంపిస్తాడనమాట. ఆ రథం ఎలా ఉంటుందో తెలుసా? 10,000 గుర్రాలు ఉంటాయి ఆ రథానికి. అసలు ఊహించుకోండి ఎంత పెద్ద రథమో అది. పైనుంచి వస్తుంటే అర్జునుడు అసలు ఆశ్చర్యపోయి చూస్తాడు. ఆ రథానికి 10,000 గుర్రాలంటే అసలు ఊహకు అందదనమాట. మీరే ఊహించుకోండి అంత పెద్ద రథమో. 10,000 గుర్రాలంటే మాటలా? ఆ రథంలో ఎన్నో గదులు ఉంటాయి, అస్త్రాలు ఉంటాయి. అలాంటి రథం పైనుంచి దిగొస్తుంది. మాతలి వస్తాడు. ఆ రథసారథి ఎవరంటే మాతలి అనమాట, ఇంద్రుడి యొక్క రథసారథి వస్తాడు. అసలు ఆ రథాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడనమాట. ఇప్పుడు అర్జునుడు ఆ రథాన్ని ఎక్కే ముందు ఏం చేస్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.